బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఈతేరు పంచాయతీ గ్రామంలో భార్య మీద అక్రమ సంబంధం అనుమానంతో గారా వెంకటేశ్వర్లు అనబడే 50 ఏళ్ల అతను కట్టే కోటేశ్వరరావుని కూరగాయలు కోసే కత్తితో సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో సదరు వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సీఐ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడం జరిగింది. గాయపడిన వ్యక్తిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించగా వ్యక్తి మృతి చెందడం జరిగిందని బాపట్ల రూరల్ సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందని సీఐ తెలిపారు. బాపట్ల రూరల్ మండలం ఈతేరు విలేజ్ లో ఈ రోజు ఈవినింగ్ 4:30 సుమారు ఆ టైంలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కట్టా కోటేశ్వరరావు అనే అతను గారా వెంకటేశ్వర్లు అనే అతనిపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఈ గారా కోటేశ్వరరావు అనే అతను తీవ్రంగా గాయపడటం, అక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో చనిపోవటం, అతన్ని బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి కారణాలను కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ప్రాథమికంగా ఇల్లీగల్ కాంటాక్ట్ అనే నేపథ్యంలో జరిగిందనేసి చెప్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత మీకు తెలియజేస్తాం. ఇది వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందనిగా మేము భావిస్తా ఉన్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.